కాదేది కవితకు అనర్హమన్నారు నాటితరం పెద్దలు. అలాగే ఇప్పుడు కాదేది రాజకీయాలకు అనర్హమంటున్నారు నేటితరం పెద్దలు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ప్రస్తుత ఏపీ పాలిటిక్స్. కొవ్వెక్కిన రాజకీయం కొత్త రచ్చకు దారితీసింది. ఇంతకీ సంగతి ఏంటంటారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏపీలో ఫ్యాట్ పాలిటిక్స్, అటు కూటమి ఇటు వైసీపీ. అటెన్షన్ ఎవరిది, డైవర్షన్ ఎవరిది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏళ్లు గడుస్తున్నా ఏమాత్రం కనుమరుగయ్యేలా లేదు లడ్డూ కల్తీ వ్యవహారం. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వంటూ అప్పుడెప్పుడో మొదలైన రచ్చ ఏపీ రాజకీయాల్లోనూ అవాంఛిత ఫ్యాట్ ను పెరిగేలా చేసింది. ఈ విషయంలో సిట్ రిపోర్ట్ ఒకవైపు, సిబిఐ విచారణలో వెలుగు చూసిన విషయాలు మరోవైపు వెరిసి ఎవరి వర్షన్ ఏంటో, ఎవరిది అటెన్షనో, ఎవరిది డైవర్షనో అర్థం కాని పరిస్థితి. అంబటి ఎపిసోడ్ తో ఒక్కసారిగా రాజుకున్న ఏపీ రాజకీయంలో ఇప్పుడు లాంటి చర్చ జరుగుతోంది. లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికే అంబటి విషయంలో వైసీపీ ఈ స్థాయిలో చర్చ చేస్తుందని టీడీపీ ఆరోపిస్తోంది. జనాల అటెన్షన్ అటువైపు మళ్లేలా వ్యవహరిస్తుందని ఆరోపిస్తోంది. కూటమి పెద్దలు మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల దాకా ప్రత్యర్థులపై అందరూ ఇదే రకమైన దాడిని కొనసాగిస్తున్నారు. నెయ్యము కల్తీ నెయ్యి మాత్రమే ఉందని ఏదైతే సిట్ చెప్పిందో దాని నుంచి డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబుని ఒక పావుగా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. పాలు లేవు, వెన్న లేదు, నెయ్యి లేదు, కానీ ప్రసాదాలు తయారు చేశారు. ఈ కొవ్వు గురించి, జంతువుల కొవ్వు గురించి, రసాయనాల గురించి మొత్తం ఇవన్నీ కూడా బట్టబయలైనాయి. ఈ వాస్తవాలను డైవర్ట్ చేయటానికే బూతుల పంచాంగం మొదలుపెట్టారు. ఎన్డీడీబీ లేదన్నారు, అది బయటకు వచ్చేసింది. ఉంది అనే విషయం ఆ రిపోర్ట్ బయటకు వచ్చేసరికి మళ్ళీ దాని నుంచి దృష్టి మరల్చడం కోసం చేస్తున్న ప్రయత్నాలు మాత్రమే. ఈ విషయంలో వైసీపీ వర్షన్ మరోలా ఉంది. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని స్పష్టమవడంతోనే తప్పు కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం అంబటిని అరెస్ట్ చేయించిందని ఆ పార్టీ నేతలు ప్రతిదాడి చేస్తున్నారు. ఈరోజు లడ్డు విషయం ప్రజలకు తెలియకూడదు, లడ్డు విషయం భక్తులకు తెలియకూడదు, లడ్డు విషయంలో మీరు భ్రష్టు పట్టిపోయారు కాబట్టి దాని నుంచి బయటపడాలా, దాని నుంచి దారి మళ్లించాలా, దాని నుంచి దృష్టి మళ్లించాలా, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా, కాబట్టి ఇడుదాకలు పెట్టాలా, వాళ్ళ మీద దాడులు చేయాలా, దాని ద్వారా ఉన్నటువంటి అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలనేటువంటి ఆలోచన మీరు చేసేటువంటి ఆలోచన రెండు. వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కొవ్వు, ఆవు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని ఎట్లా చెప్తారండి ఏమాత్రం నిర్ధారణ చేసుకోకుండా? కాబట్టి ఈరోజు సిబిఐ దానికి క్లీన్ చిట్ ఇచ్చింది, ఏదీ కలవలేదని. దాన్ని డైవర్ట్ చేయడానికి ఫ్లెక్సీలు వేసి గలాటలు పెట్టి ఈ సబ్జెక్ట్ చేసినారు. అటు వైసీపీ నేతలు, ఇటు కూటమి నేతలు వరుసపెట్టి చేస్తున్న విమర్శలు, ప్రతి విమర్శలు ఏపీ రాజకీయాలని మరోసారి హిట్ ఎక్కిస్తున్నాయి అనే చెప్పాలి. కులాలు, మతాలు మధ్య చిచ్చు పెడుతున్నారని అధికార పక్షం, అసత్యాలతో ఇంకెంతకాలం వెల్లదీస్తున్నారో చూస్తామని ప్రతిపక్షం మాటలు తూటాలు పేల్చుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసి 233 కోట్ల రూపాయల కుంభకోణంలో పాల్గొని 60 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి మరి కేవలం కెమికల్స్ తోటి, పామాయిల్ తోటి కలిపిన పదార్థాలని వీళ్ళు సప్లై చేసి ఈరోజు ఒక బూటకపు ప్రచారం వైఎస్ఆర్సీపీ నాయకులు మొదలుపెట్టారు. కావాలని ట్విస్ట్ చేసి వాళ్ళ స్వార్థాల కోసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది. దీని ద్వారా వైఎస్ఆర్సీపీని క్యాడర్ని ఏదో భయపెట్టాలని చూస్తేనో, వైఎస్ఆర్సీపీ నాయకులు భయపెట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు భ్రమ అనేది కూడా ఈ మధ్య నిన్న మొన్న జరిగిన వాటిని బట్టి కూడా తెలుస్తుంది. ఎక్కడ ఎవడు చెక్కు చెదరట్లేదు. ఇంకా మా రిజాల్వ్ ఇంకా గట్టిపడింది. ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏముంది? ఇంకా ఏం చేస్తావో చెయ్యి, మేమైతే రెడీగా ఉన్నాం. ఒకటి పోతే ఇంకొకటి అన్నట్టుగా అంశాల వారీగా అగ్గిరాజుకుంటున్న ఏపీ రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి మరి.